guys, welcome to Bolan Boys channel. ఇలా ముంగట ఎందుకు వచ్చినామంటే శాంబాయ్ వచ్చిండు. శాంబాయ్ మీద పెద్ద ప్రాంక్ చేపిస్తున్నాం అనుకో. ఆడ కూర్చుని ఆయనకి ఇట ఏం చెప్పలేము, ఇట్లానే స్టోరీ అవుతుందని చెప్పి పిలిచినాం మెల్లగా. అయితే అక్క తెలుసు కదా మా అక్క, అక్క ఏవో అక్కతో చేపిస్తున్నాం. చిట్టి అక్కతో ప్రాంక్ చేపిస్తున్నాం అనుకో. అలాగే చేపిస్తా లవ్ ప్రాంక్ అనుకో. మొన్న నా మీద చేపించింది కదా, సేమ్ అక్కతో నేను చేపిస్తా. ఇప్పుడు మొత్తం బోరాన్ చేసిన అనుకో, అది పుర్రాపాడు. అక్క ఏం ప్రాబ్లం ఉండదు ఇంట్లో అయితే. ఫస్ట్ ప్రాంక్ వరకే, వీడి వరకే, ఏం ప్రాబ్లం ఉండదా అక్క? అంటే 100% శాంబాయ్ ఆడ కూర్చుండు. పోదాం సీతాబాయ్ అలాగే ప్రాంక్ అలాగే చేద్దాం అంటున్నాను. మీరు ఫస్ట్ మాట్లాడి ఆయన పక్కన కూర్చున్నాం. వీడియో చేసినట్టు యాక్టింగ్ చేస్తాను నేను. శాంబాయ్ ఇట్లా అనుకుంటా ఒక వీడియో చేసినాం అనుకో, నాకు డౌట్ రావద్దు. అట్లా చేయాలి మీరు, సరేనా? ఆడిపోదాం తా. కూర్చోల పాటు जल्दी आ रहा నువ్వంటే క్రష్ అంట. నా కాడికి తీసుకొని మాట్లాడు బాయ్. ఆయన ఏం మాట్లాడాలా? మాట్లాడు అడుగుగా అది పోయి అది చెప్పొచ్చు. చెప్పినా మాట్లాడు. ఏమైంది? మాట్లాడు బాయ్, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే కదా మాట్లాడతాడు. చాలా ఇస్తాం మీకు. మాట్లాడు అనిపిస్తుంది నాకే. చూడగానే అసలు ఫస్ట్ టైం చూడగానే మామూలు ఫస్ట్ అయిపోయినా. రక్ష అంటుంది ఏంది బాయ్ మాకు తెలియకుండా. తెలియకుండా అట్లా సరే సాంబాయి అంత కలిసా నిజంగా లక్షలా అనుకోను. సరే సరే అర్థమవుతుంది. చందేవాడి 2 రోజులు వచ్చిరా చనిపోయేలా? ఇంకా బాయ్ నిజం చెప్పు బాయ్. సాంబాయ్ మంచి ఉంటుంది బాయ్. మీరు మాట్లాడేది డిస్కస్ చేసినట్టుంది. మాట్లాడేది అరే ఏం సిగ్గు వాడతారు? కూర్చో మాట్లాడు. ఏం చేస్తావు ఇష్టపడి? అంతా చేసి ఆల్రెడీ బ్రోకెన్ మనం. లైఫ్ ఇస్ బెస్ట్. వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి చేతిగా వంచున్నా.
పగిలిపోయిన గుండెకి ఏం అడుగుతావు చెప్పు. పగిలిపోయిన గుండెకి ఏం అడుగుతావు చెప్పు. ఫెవికి అతికిస్తామండి. ఫెవికి అతికిస్తామండి. అరే కూర్చొని మాట్లాడచ్చు అట్లా జరిగి అట్ట ఇది మాట్లాడు. సాంబాయి తెలియకుండా అట్లానా ఏ డైలాగ్ తీసుకుంటున్నా. ఫ్యామిలీ కదా, ఫ్యాన్ లానే ఉంది. అరే ఫ్యాన్ అన్న కానీ తర్వాతకి ఏమన్నా క్రష్ అన్నా కదా. క్రష్ అన్నావు. అది జస్ట్ క్రషే కదా. అరే నాకు ఇష్టం ఉంది కదా. ఏమి ఇస్తాను చెప్పు. ఇన్స్టాలో అందరికో చూడడానికి చాలా మంది బాగానే ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్ చూడడానికే బాగుంటారు. కొనుగోలు చేస్తారు, దాని తర్వాత ఏముంది యూజ్ అవుతారు. ఇప్పుడు ఏమంటాను మా సండే అంటే నీకు ఇస్తామా? సండే అంటే నీకు ఇస్తామా? రక్ష అంటుంది ఏంది బాయ్ మాకు తెలియకుండా ఇక తెలియకుండా అట్లా సరే సాంబాయి అంత కదా నిజంగా సరే సరే ఏముందా మాట్లాడేది బాయ్. వీళ్ళందరినీ అంటున్నా నా హెల్తే బాగా తెలుసుగా ముందే నా మనసు ఇరిగిపోయింది. అంతా మనకు చెట్టు కాదు అంటున్నా. అతికించడానికి అదేమైనాము ఫేక్ అనుకుంటున్నావు. పగిలిపోయింది నా మనసు. అది కంటిన్యూ చేసుకో మళ్ళీ ఏమైతేనే అంటున్నా. అక్క పెట్టేస్తా అంట మాకు వచ్చేసిన అమ్ముకో మాకు వచ్చేసిన అమ్ముకో. వచ్చేసింది బాయ్ మంచిది బాయ్. సెట్ చేసుకో అయ్యా సెట్ చేసుకో అంటున్నా. నిన్ను డైరెక్ట్ ప్రపోజ్ చేస్తున్నా. ఈయన చేసుకోవచ్చు కదా. అవన్నీ మా అక్క బాయ్ మా అక్క చూసుకో మా అక్క బాయ్. ఇవన్నీ స్టోరీ ఇవన్నీ మాటలు మాట్లాడద్దు. సెట్ చేసుకోవచ్చు మా అక్కకి అట్లా అంటావా? ఇప్పుడు ఏమంటున్నా ఫైనల్ కెమెరా తీయాలా చెప్పు. ఏం చేయాలి ఇప్పుడు? ఏమంటావు మళ్ళా? ఎందుకు నీ లైఫ్ లో ఎవరు లేరా? ఏ నేనే దొరికిందా బక్రా అంటున్నా. ఇగో మంచిగా నీ లైఫ్ లో ఉంటూ నువ్వు వెయిట్ చేయి. ఇప్పుడంటే నీకు మైండ్ మెచ్యూరిటీ లేదనుకుంటా. మేబీ మంచి పర్సన్ నీ లైఫ్ లో వస్తాడు అనుకుంటా. వెయిట్ చేయి వచ్చే వరకు. నా కోసం ఎందుకు చేస్తావు? నేను ఎవరి లైఫ్ లో వెళ్ళాను అంటున్నా కదా. అయ్యా అరే నువ్వు తప్ప ఎవరద్దు అంటున్నానే. వద్దు మనం తెలుసు కదా. అరే వద్దు నాకు పాపం నీకోసం అంత దూరం వచ్చింది. ఏడుంటారు ఏడుంటారు మీరు? ఇక్కడ కందుకూరు. అరే కలసాలి మా కందుకూరు లేదా? ఇక్కడ నుండి వచ్చిండ్రా? నీకోసం వచ్చిందంట. నిన్ను చాలా రోజుల నుంచి చూస్తుందంట. ఎవరు అంటారు? నువ్వే కావాలంటుంది. రావు ఏమంటున్నావు మళ్ళా లాస్ట్? నువ్వు మాట్లాడు బాయ్. నువ్వు ఎందుకట్లా గమ్మున కూర్చున్నావు? అరే ఆంటీ ఏమో వైట్ ఆంటీ ఏమో వైట్. పాట సరే బాయ్. ఇవన్నీ కాదు నిన్ను లవ్ చేస్తా అంటుంది. ఏంది ఇవన్నీ చెప్పకుండా అంట గలీజ్గానా? ఒక చెప్తానంట బాయ్ విను మంచిగా. అంట
ఏ దినా దినా నువ్వు ఎవరి పడతా లవ్ చేయాలి. అరే రే 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 అంతగా ఏ కామన్ నిజం చెప్పు, మా సామె పెంచింది నిన్ను, మననే పెంచిందిగా, ఆయన కోసం నేను వచ్చిన వల్ల నేనే పెంచిన. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు? చాలా డేస్ అవుతుంది. మళ్ళీ చెప్పలేను వచ్చి. అరే నాకు అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా ఉంటాడు కానీ అట్లకే అవునా? ఇప్పుడు ఏమంటావు ఫైనల్ అయితే? ఏమంటావు ప్రభు యాక్సెప్ట్ చేస్తే అదే నువ్వు తెలుసుకున్నావు అంటా బాయ్, పాపం ఏడుస్తుంది బాయ్, సారీ నవ్వుతుంది బాయ్. బాయ్ అరే మనం ఉన్నామని మాట్లాడతాడు, ఏమేమో మాట్లాడారు. లైట్ గో ఇదంతా సెట్ కాదనుకున్నా. చెప్పు ఏదో ఒకటి. ఏం చెప్పాలి చెప్పు. ఇక చెప్పే, ఇక మేము ఉన్నామని భయపడకు, నేను ఉన్నా పచ్చళ్ళు కొట్టి పంపిస్తా ఎవరికి భయపడలేక. ఊర్లోనే నేను ఏమనట్లే, అమ్మాయిలనే అంటారా చెప్పు, అంత దూరం నుంచి వచ్చారు నీకోసం. అదే మనం ఘోరం రా. నేను మాట్లాడి నేను కూడా వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. మాట్లాడతలే అని అరే చెప్పేసి నీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే నేను వెంటనే వస్తాను. అవి ఏడికి వస్తుంది నా ఇల్లు కూడా తెలియదు. ఎందుకంటే మనకి సెట్ కాదా, ఎందుకు సెట్ కాదు? టైం వేస్ట్. లవ్ నేమ్ చెప్పి అంతా మోసపోయే కన్నా ఎందుకు వెయిట్ చేయి. నీకంటే ఒక ఏజ్ వస్తుంది, ఆ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు లవ్ చేయి. నన్ను కాదు, ఒక మంచి పర్సన్. అరే మంచి పర్సన్ కాబట్టి నిన్ను చూస్ చేసుకున్నా. అరే మంచి పర్సన్ కాబట్టి నిన్ను చూస్ చేసుకున్నా. నేను మంచి పర్సన్ కాదు కదా, నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నాకు. అందుకే ఒక మంచి పర్సన్ వెయిట్ చేయి, వచ్చేదాకా చూసి మంచిగా పెళ్లి చేసుకో. నాకు ఎవరు వద్దు, నువ్వే కాదు. అన్ని ఇక మేము ఉన్నామని తెలియదు, మంచిగా మాట్లాడుతున్నావు కదా. రాగానే ఖామోష్ మాటలు వస్తాయి. చెప్పు ఏ మాట్లాడే మనం వెళ్ళిపోయాం. బాయ్ నిజంగా చెప్పు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోతున్నా. అవసరం లేదు. అది చెప్పే రాదు బాయ్, మా పాపం ఎందుకు అట్లా. ఏం చెప్పాలి చెప్పు, ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పేసి అవి కానీ. ఇక పాట వస్తుంది మీద ఒకటి. సీనే లేదు. అరే నువ్వు పాపం, అరే ఎడవక కాదు, అట్లే మీరే కావాలి. నవ్వక కాదు, సీరియస్ గా. అంతా టైం వేస్ట్ అంటున్నా, ఇంటికి పంపించేయి. ఇట్లా సీదా పోయి లెఫ్ట్ రైట్ రావో నువ్వు ఎందుకు పిల్లమన్నా పిల్లనా పిల్లనే కదా. ఏమంటున్నా తెలుసా? ఇదో విశాల్ భాయ్, మన వద్దిన అర్థం చేసుకో. ఏ లైట్ లైటా? ఏ నిజంగా విశాల్ గారు లైటా లేకపోతే పిల్ల లైటా? విశాల్ గారు లైటా? ఇక మంచిగా ఉండు చూడు, నీ పెళ్లి చేసుకో. నువ్వే కాదు. నువ్వే కావాలంట, ఎవరద్దంట తప్ప. నేను మంచి ఉంది కాదు, వీడు మంచి గుడ్ బాయ్. మేము సింగల్ ఉంటాం. మేము ఏమంటారా? మేము పెళ్లి చేసుకుందాం. ఎవరో కూడా నాకు తెలీదు, వచ్చింది. నీకోసం ఇంత దూరం వస్తే గిట్లా మాట్లాడతావా? ఇదంతా చూడడానికి చెప్పడానికి బాగుంటది. ఇంటికే పెళ్లి ఆమె ఏమంటుంది తెలుసా? అందుకే పెళ్లి చేసుకోమంటుంది. చేసుకోయి కాదు. ఇట్లా అంటే డైలీ 100 అమ్మాయిలు వస్తారు, 100 అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి అనలే కదా, అరే వాళ్ళు అడగలే కదా. మేము చూస్ చేసుకున్న ఒక్క అమ్మాయినే, మా వదినాని. ఫిక్స్ అయిపోయినా అంతా లైట్ అంటున్నావు. లైట్ రాదు, మా ముంగట్ లైట్ అంటావు, వెంకల్ పోయి సరే రైట్ అంటావు. ఆ రైట్ చేసే టైం చేస్తాం మనం, ఇప్పుడు చేసుకో అంటున్నా. చెప్పు బాయ్, మేము వెళ్తున్నాం బాయ్, మాట్లాడుకోండి. అదే నాకు వెళ్ళిపోయాం. అరే ఏమైంది బాయ్, చెప్పరాదు.
ఏం చెప్పాలి మీరు వెనక నుండి మెల్ల దాక్కొని చూస్తున్నారు ఏం చెప్పాలి వెళ్ళిపోదాం రా. ఏ ఉండు ఉండు, అవసరం లేదు అవసరం లేదు ఉండు ఉండు. వెళ్ళిపోతున్నాం బాయ్ మేము. లేదు అవసరం లేదు ఏ మాట్లాడండి రా బాయ్. మీ కళ్ళు మండుతున్నారా? అవు ఏ నడురా బాయ్, నడు. వదినారా బాయ్ కూర్చుంటా సరేరా బాయ్, నేను అదే పక్కన చూస్తా. ఏమోదు ఇలా ఇట్లా. ఏయ్, ఆ బ్యాగ్ నీదే పో కాలేజ్ కి నాది ఆడే. అరే పంపినామైంది అంతా మనకు వద్దంటున్నా నాకు తెలియదు అన్నీ. మరి ఏం చేయాలి ఇప్పుడు ఎక్కువ ప్రపోజ్ చేసింది, నిన్నొచ్చి ప్రపోజ్ చేసింది. ఏం చేయాలి అయితే అరే ప్రపోజ్ చేసింది అంటే చెప్పక్క. ఇంకెట్లా చెప్పాలి, అంతా మంచిగా చెప్తున్నా కదా. వదిన చెప్పింది ఇప్పుడు అట్లా చెప్తుండే మీరు లేదక్క ఇదంతా సెట్ కాదంటున్నా అక్క అయ్యా అక్కడా? సరే చెల్లి అరే, అరే మంచి అట్లా చెప్పాలి బాయ్, వదిలేసుకోండి. ఏడవకక్క, ఏడవకక్క. అక్క ఏమైంది, ఏమైంది? ఏడవకక్క, పోనీ పోనీ. నేను చెప్తా. అరే ఎందుకు బాయ్ ఏడిపిస్తున్నావు పాపం? అయ్యో ఇగో ఆ? వద్దు మనకి ఇదంతా ఏమొద్దు బాయ్, ఒక మాట చెప్పాలా బాయ్? చెప్పే ఒక మాట చెప్పి పాపం, లాస్ట్ మాట చెప్పేసి చెప్పేసి బాయ్ చెప్పు జల్దీ ఎందు చెప్పేసి నేను మాట చెప్పాలా? ఈ ప్రాంక్ చేయించినా నీదే, ప్రాంక్ చేయించినా నీదే. వస్తుంది. అరే ఒక మాట్లాడేటచ్చు. అయ్యా జర్మయ్ ఇవ్వండి, అయ్యా జర్మయ్ ఇవ్వండి. చిన్న ప్రాంక్ చేయించా బాయ్. వీళ్ళు ఎవరు రానికి? ఏ బాయ్ సారీ, నేనే చిన్న ప్రాంక్. అరే ఆగురా, చిన్న ప్రాంక్ చేయించినా అనుకో కదా బాయ్. ఏ జర్రా బాయ్ జర్ర, చిన్న ప్రాంక్ చేపిస్తాను. ప్రాంక్ చేపించినా కదా మనం ఏమిగో ఎవరికి పడం, మనం తెలుసు కదా పడేటోళ్ళం కాదు మనం, అవతలని పడగొట్టేస్తాం మనం. అంతేనా? ఆ, మళ్ళా అసలు నీకు ఏమనిపించింది? అర్థం చేస్తారంటావా? చేశాను అనుకున్నా కానీ. చేయలేదు. ఈయన హార్ట్ చాలా మంచి ఇగో ఒక మాట చెప్పాలా? ఇది చిన్న ప్రాంక్ చేయించిన నేనే. ఇది ఏమైంది ఎంగల్కి వెళ్ళిపోయినావు? ఏం లేదు బాయ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇగో ఒకటి ఉంది అనుకో, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనుకో, మొత్తం బోలాన్ చేస్తా. చెప్పియ్యా, ఇగో నేను నిద్రలో వచ్చిన అసలు నాకు ఇట్లా చేస్తాను నేను అనుకోలే. నేను చేసి చూపిస్తా ఏం చేసి చూపిస్తావా? తీసుకొని అంటున్నా. ఏం కాదంటున్నా.